అల్మాస్పేట ఘటనపై రాజకీయ పోలీస్ వర్గాల్లో కీలక చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కలిసి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల 9న జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్యం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. ఘటన జరిగిన ప్రాంతం 4 రోడ్ల కూడలి కావడంతో అక్కడ అనేక మంది గుమిగూడారని తెలిపారు. అమాయకులపై కేసులు నమోదు చేశారని, వారిపై వేలబుల్ సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను, ఇరు వర్గాలు రెండు పక్కల చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను కూడా మరి అనేక జిల్లాలో అనేక జైళ్లలో పెట్టున్నారు. మరి అటువంటి అమాయకులను, ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను, కేసుతో సంబంధం లేని వారిని వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు పక్కల కూడా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు. సర్కిల్ కాబట్టి కొంతమంది రోడ్ లో నిలబడుకొని ఆ రూట్ లో పోయే వాళ్ళు ఆపి కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైతే అగ్రెసర్స్, ఎవరైతే ఇన్సిడెంట్ లో పూర్తిగా ముందున్నారో వాళ్ళ వరకు చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే దారిన పోయే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళ వరకు మరి ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళ కనీసం వాళ్ళ మీద కేసులు లేకుండా, ఒకవేళ కేసులు ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నా పెట్టి వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని, మరి నా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా సురేష్ బాబు గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరం కలిసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ మేరకు ఎవరైతే కేసుల్లో మరి అగ్రెసివ్ గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సంబంధం లేని వాళ్ళని కేసులో పెట్టొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా, కడపలో ఇన్నేళ్లుగా దశాబ్దాల పాటు ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా కడప నిలిచిందో అది మళ్ళీ కంటిన్యూ